ये व्हीकल है ना होंडा ईएन व्हीकल है, छोटी नॉर्मल गाड़ी है। इसमें गाड़ी में दिक्कत प्रॉब्लम आ रही थी, स्टीयरिंग का प्रॉब्लम। स्टीयरिंग गाड़ी स्टार्ट किया तो हार्ड आ रहा था समय को। इसमें ईपीएस लाइट भी जल रहा है, दिख रहा है ना आपको, इधर मैं दिखा रहा हूँ, ईपीएस लाइट भी जल रहा है। ओके, हम गाड़ी स्टार्ट करेंगे, गाड़ी स्टार्ट होगी, ईपीएस लाइट नहीं गई। ओके, दिख रहा है ना आपको, इधर देखो, इधर हार्डवेयर दिया, इसका प्रॉब्लम है। ओके, हमको इसको स्कैन करेंगे, इसमें क्या कंप्लेंट आ रहा है, ईसीयू ब्रेक सिस्टम हार्डवेयर एरर आ रहा है। ओके, इधर स्कैनिंग में दिखा रहा है, हमको उसको रिपेयर करके बाद में आपको रिजल्ट दिखेंगे। ओके फ्रेंड्स, हाय ఫ్రెండ్స్, హోండా ఇయాన్ వెహికల్ ఇది, చిన్న బండి। దీంట్లో వచ్చి మనకి స్టీరింగ్ కంప్లైంట్ వచ్చింది, చూస్తున్నారు కదా। ఇక్కడికి వచ్చినారనుకో ఈపీఎస్ చూపిస్తాం కదా మీకు, ఈపీఎస్ అని చూపిస్తుంది। స్టీరింగ్ చాలా హార్డ్గా ఉంది, ఇక్కడ ఎంసీయూ ఉంది, ఇక్కడ దీనికి ఈపీఎస్ సంబంధించి అంటారు, హార్డ్వేర్ అంటారు। మనకి స్కాన్ చేసింటే ఇందులో ఈసీయూ బ్రేక్ సిస్టమ్ అని వచ్చింది, దానికి మనం రిపేర్ చేసిన తర్వాత ఓకే అయిన తర్వాత కంటిన్యూ వీడియో పెడతాం। ఓకే ఫ్రెండ్స్, బాయ్। హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను హోండా ఈఎన్ వెహికల్ నుంచి చెప్పాను కదా, ఈ పీసీ బోర్డ్ చెక్ చేస్తున్నాను నేను। ఇక్కడ ఎక్కడుందో కంప్లైంట్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఓకే చేద్దాం, ఓకేనా। కాబట్టి బోర్డులో పీజీ వర్షన్ అయిపోయింది, ఇక్కడ ల్యాప్టాప్ చూసిన డయాగ్రామ్ ఉంది మనకి, డయాగ్రామ్లో చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఏం ఫాల్ట్ ఉంది చూపిస్తాను, అప్పుడు జాది నాకు। ఓకే, ఇప్పుడు దీనికి మనం ఒక రిజిస్టర్ ప్రాబ్లం ఉంది, డైవర్ట్ ప్రాబ్లం ఉంది, ఐసీ ప్రాబ్లం ఉంది। ఆ తర్వాత మనం ఓకే చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకే। ఓకే, హాయ్ ఫ్రెండ్స్, काम तो हो गया, అన్నీ तो అయిపోయింది, ఇప్పుడు నీకు తగిలిద్దాము। ఓకే, స్టీరింగ్ కూడా ఫ్రీ అయిపోయింది। ఓకే ఫ్రెండ్స్,